హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను షాపింగ్కి వెళ్తున్నా. సో దిస్ ఈజ్ అనదర్ షాప్ విత్ మీ వీడియో. సో ఎవరైనా నన్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను ఎవ్రీ థర్స్డే రోల్ విత్ రాచెస్ అని నా వీక్లీ కేయాస్ పెడతాను. అది కాకుండా వేరే రోజులు ఇలా ఏదన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లైక్ షాపింగ్, జ్యువెలరీ, మేకప్ ఇలాంటివి పెడతాను అనమాట. సో ఎనీవేస్ ఎక్కడికి వచ్చాము అంటే స్వర్ణ కంచి వెళ్తున్నాము, కొత్తపేట్ బ్రాంచ్. నేను నా ఎంగేజ్మెంట్ చీర ఇదే షోరూంలో తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను దిల్సుఖ్ నగర్ వైపు రావడమే మానేసిన, ఇక్కడ షాపింగే ఆపేసిన. ఏదున్నా సరే సికింద్రాబాద్, అమీర్పేట్, కుకట్పల్లి, బంజారా హిల్స్ ఈ ఏరియాస్లోనే షాపింగ్ అవుతుండే. ఇటు సైడ్ అసలు రావడమే ఆపేసిన. చాలా రోజుల తర్వాత వస్తున్నాము. సో గోల్డే తీసుకోవాలి అని వస్తున్నాము. లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే బాగానే చూస్తాను నేను, బికాస్ మీకు చూపించాలి కాబట్టి. బట్ అదర్ దాన్ దట్ నేను కొనేది మాత్రం సంథింగ్ వెరీ లైట్ వెయిట్ అనుకుంటున్నా. సో ఏంటి అది, ఎందుకు కొందాం అనుకుంటున్నా, ఎప్పుడు కొందాం అనుకుంటున్నా అన్నది మీకు ప్రాబబ్లీ నిలయ అన్నప్రాసన వీడియోలో తెలుస్తుంది అనుకుంటా, వాట్ వీఆర్ టేకింగ్ అని. బట్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు టేక్ అని. బట్ ఐల్ షో యూ సమ్ రియలీ కూల్ కలెక్షన్స్ ఫ్రమ్ స్వర్ణ కంచి. సో లెట్స్ గో. హలో. సో మేము ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తున్నాము. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, నేను సూపర్ లైట్ వెయిట్ చూస్తున్నా, లైక్ నాట్ ఈవెన్ లైక్ ప్రాపర్ లైట్ వెయిట్ లాగా. బట్ నాకు ఒక థ్రెడ్ లేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను స్టోర్కి వచ్చినప్పటి నుంచి నాకు బాగా నచ్చినవి చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ హెవీ జ్యువెలరీ ఏదైతే ఉందో లాస్ట్ టైం నన్ను అడిగినారు బ్రైడల్ కలెక్షన్ అని, అది నేను రీల్ చేసినాను. అది షార్ట్ ఫార్మాట్లో, అది యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేస్తా. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ గోల్డ్, అంటే పెద్ద హారమ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు అది చూడండి. లేదు మీరు నాలాగా చిట్టి టు చిట్టి గోల్డ్ కొనే బ్యాచ్ అయితే మాత్రం ఈ కలెక్షన్ చూడండి. నాకు ఇది బాగా నచ్చింది. లైక్ అంటే నేను పిక్ చేసినవి నాకు బాగా నచ్చినాయి అనమాట. సో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కంటి. యూ విల్ నాట్ బిలీవ్ ఇది ఎంత తక్కువ ఉండేది తెలుసా అసలు. 1.5 తులం ఉంది ఇదంతే. మేబీ ఇంకా మనకు అన్నీ కలిపి స్టోన్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలిపి కొంచెం తగ్గొచ్చేమో. 2 lakhs వరకు ఉండకపోవచ్చు, 2 lakhs లోపలే ఉంటుండొచ్చు ఇది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇది చిన్ని కంటే కాబట్టి స్టిల్ అంత చిన్నగా లేదు. మనకి చిన్న పార్టీస్కి, సారీస్కి, ఒకవేళ మీకు పెద్ద హారం ఉంటే దానిపైన కోసం ఏదన్నా చిన్నది చూస్తున్నా కూడా ఇది చాలా బాగుంది. బయటికి వెళ్ళిపోవే, ఇది జరగవే. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. నీళ్ళకి కూడా మంచిగా ఉన్నాడు, మంచి అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా మీకు ఎవరికైనా వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఇది కూడా బాగుంటుంది. బాలాజీ లాకెట్ చాలా బాగుంది. వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాలి. నెక్స్ట్ వచ్చేసి మెష్ హారము. ఇలా ఉంది చూడండి, ఇలా వచ్చేసి ఇలా లాకెట్ వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బట్ వేసుకుంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది, ఎందుకంటే వెడల్పుగా ఉంటుంది కదా. సో మధ్యలో లక్ష్మీదేవి కూడా వచ్చింది అనమాట. నేను క్లోజప్ చూపిస్తా, ఆగండి. క్లోజప్ ఇలా ఉంది, కనిపిస్తుందా? ఇలా కొంచెం మనకు వెడల్పు వస్తుంది. నేను పైకి పెట్టినాను, మీకు కొంచెం కావాలనుకుంటే ఇంకా కిందికి కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంది. మీకు ఇది సల్వార్ సూట్ సెట్స్ ఉంటాయి కదా, వాటిపైకి, హాఫ్ శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. ఐ రియలీ లైక్ దిస్ వన్ ఆల్సో. ఇది కూడా చాలా తక్కువ వెయిట్ ఉంది, ఒకసారి చూస్తా ఎంత ఉందో. ఇది 23 grams ఉంది. నేను లాస్ట్ టైం మీకు సరిగ్గా వెయిట్ చెప్పలేనట్టున్నా, అందుకే ఈసారి చెప్తున్నా వెయిట్ ప్రాపర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 23 ఉంది. మీకు ఒక్కసారి క్లోజప్ కూడా ఇచ్చేస్తాను. ఇది 23 ఉంది నెట్ వెయిట్. మనకి కుందన్స్ ఇంకా ఈ బీడ్స్, పర్ల్స్వి కొంచెం పడుతుంది. బట్ 23లో కూడా దిస్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అంత లైట్ వెయిట్ లాగా అనిపించట్లేదు. యూజువలీ మనం కొంచెం అండర్ 20 grams తీసుకుంటే ఏమవుతుందంటే అవి కొంచెం తీగలాగా సన్నగా అనిపిస్తాయి. బట్ ఇది అలా కాదు, కొంచెం నిండుగా, కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా కదా. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది కదా, ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. మంచిది. నెమలి. మా మమ్మీకి నెమలి చాలా ఇష్టం గైస్.
అందుకనే ఆల్మోస్ట్ అన్ని నా వాటన్నిటిలోకి నేను బై డిఫాల్ట్ నెమళ్ళు చేయించుకున్నా. ఓకే గైస్, నెక్స్ట్ హారం వచ్చేసి ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చి ఫుట్లు చుట్టూ నెమళ్ళు వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి 22 గ్రామ్స్ ఉంది. సో నేను వేసుకొని చూపిస్తాను. ఇది కూడా బాగుంది. మీకు ఆల్రెడీ నక్షి హారం పెద్దది ఉంటే మాత్రం ఇది పైనకి చాలా బాగుంటుంది. ఇది కూడా ఎంత బాగుంది కనిపిస్తుందా. ఇది 22 గ్రామ్సే ఉంది. సో నైస్, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చిన్నగా ముద్దు ఉంది. నాకైతే మెడలోకి ఇలా మంచి కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా. మంచి కూర్చుంది ఇట్లా మెడలో, నీట్గా ఉంది. ఇంకా సెట్ అయింది అలా కదా. ఇందులో మంచి సెట్ అయింది. కూర్చున్నది అట్లా కూర్చోవాలి. గోల్డ్ అట్లా కూర్చుంటే మంచి అనిపిస్తుంది. ఆమెకు వెడల్పు మంచి కొంతమందికి ఇవి హారం ఇవి ఉంటాయి కదా, ఇవి కొంచెం పైకి ఉంటాయి. సో పైనకి ఏది పెట్టినా సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వరకు హారమ్స్ తీసుకోవాలి, కొంచెం కిందికి, దీనిపైన ఫోకస్ రాకుండా. అట్లా అట్లా కూడా బాగుంటుంది. క్షిహారమే అన్ని అమ్మవారి కాసులు, కింద కాసులు పైన లక్ష్మీదేవులు. అష్టలక్ష్మి కాదు, ఎక్కువ ఉన్నాయి లక్ష్ములు. ఇది చిన్న కాసుల పేరు. ఇది చిన్న కాసుల పేరు. ఇట్లానే ఇంకా పొడుగ్గా వచ్చి ఫుల్ కాసుల మాలస్ కూడా ఉంటాయి. ఇది చిన్నది కాసుల పేరు లాగానే ఉంది. మీకు కనిపిస్తుందా? కింద కాసులు వచ్చి పైన చిన్న చిన్నగా లక్ష్మీదేవి వచ్చింది, మధ్యలో ఒక పెద్ద లక్ష్మీదేవి వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇది కూడా లైట్ వెయిటే. ఇదైతే 1.8 తులాస్ అండి, 18 గ్రామ్స్ ఓన్లీ. అట్లా కొన్ని సార్లు అట్లనే ఉంటాయి మమ్మీ. ఇప్పుడు ఏదైతే సన్నగా చేయడానికి ఆప్షన్ ఉంటుందో అది ఇంకా సన్నగా ఉంటుంది. ఇప్పుడు ఏంది ఇంత తక్కువ ఉందా? అంతే. బాగుంది కదా. ఎంత పెద్ద కొడుతుంది, 5 తులాల దాంట్లో. అవును, అంటే తక్కువ వెయిటే కొని. చాలా బాగుంది మౌనిక. ఇంత తక్కువలో వస్తుందంటే గ్రేటే. బాగుంది, మంచిగా ఉన్నాయి. ఇదిగోండి, ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో అసలు. కాసుల పేరు అనుకోవచ్చు, చిన్న కాసుల పేరు. ఇది కూడా పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. అంటే మనం వాళ్ళకి కొంచెం మెడకి ఇక్కడ వరకు వస్తుంది స్టార్టింగ్లో, తర్వాత కొంచెం పై వరకు వెళ్తుంది. కాలేజ్ వరకు మంచిగా పెద్ద సెట్ లాగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత పెళ్ళిలో కూడా వస్తుంది. పెళ్ళిలో ఇది పై ఇలాంటిది కొంచెం పెద్దగా తీసుకుంటే 2 వేసుకోవచ్చు. చాలా బాగా సెట్ అవుతుంది. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. మా మమ్మీకి ఇది బాగా నచ్చింది. చాలా బాగుంది. మీరు కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు. మీరు ఇట్లా కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు కావాలంటే. అట్లా కూడా హెవీగా అనిపిస్తుంది. కొంచెం కిందికి వేసుకున్నా చాలా హెవీగా ఉంది. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది మా మమ్మీ లైట్ వెయిట్ జ్యువెలరీ చూసి షాక్ అవుతుంది. 2 లక్షలు ఇక్కడ అవుతుంది మమ్మీ. కాదు, 1.8 అవుతుంది. 1.8 అవుతుంది, ఎందుకంటే 22 క్యారెట్ కదా. 1.8 అవుతుంది. 1.8 lakhs వేసిన. ఎక్కడున్నాయి స్టోన్స్? నీకు మొత్తం నక్షి వర్క్. ఇవి ఎంత 5 బీడ్స్ ఉన్నాయి అంతే. నువ్వు అడుగు. మా పాప వీడియో చేస్తుంది కదా, మేకింగ్ వేస్టేజ్ బీడ్స్ ఖర్చు లేకుండా వడ్డీ గోల్డ్ పైసలు తీసుకోమని చెప్పి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డబుల్ కంటే మీకు చూపిస్తాను. డబుల్ కంటేనా? నాకు ఇష్టం ఇట్లా డబుల్ కంటే. నేను స్టార్టింగ్లో చూసినుండే డబుల్ కంటే చేద్దాము అని. ఫస్ట్ స్టార్టింగ్లో నేను కంటే చేయించుకునేటప్పుడు అనుకున్నా, కానీ అప్పుడు నాకు లైట్ వెయిట్లో ఇంత పడలేదు. నా సింగిల్దే అంత అయిందంటే ఇంకా డబుల్ పెట్టిస్తే చాలా ఖర్చు అవుతుంది అనిపించింది. బట్ ఇప్పుడు లైట్ వెయిట్ అందరికీ లైట్ వెయిట్లో చేయడం వచ్చింది బేసిక్గా. అప్పుడు ఎవరు చేయలేదు. ఇంత తక్కువలో ఏడొస్తుంది మేడం, కూర్చునే ఆతా మేడం అనేటోళ్ళు. ఇది డబుల్ కంటే. మీకు ఎప్పుడైనా అందరి దగ్గర సింగిల్ కంటే ఉంది, అందరి చుట్టాలందరి దగ్గర కంటే ఉంది అన్న ఫీలింగ్ వస్తే మాత్రం డబుల్ కంటే పైన ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు లైట్ వెయిట్లో సింగిల్ కంటే వేసుకున్నాం అనుకో, దాని కింద మళ్ళీ పెద్ద హారం వేయాలి. కానీ డబుల్ కంటే వేసుకుంటే ఇక్కడే నిండుగా అనిపించిస్తుంది కాబట్టి పెద్ద హారం వేయాల్సిన అవసరం ఉండదు. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం డబుల్ కంటేలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. నేను మీకు క్లోజప్ చూపిస్తా చూడండి. ఇది వెరీ వెరీ నైస్. మధ్యలో లాకెట్ పెద్దగా వచ్చింది, డబుల్ కంటే బాగుంది. ఇక్కడ ఈ ఎడ్జ్ వచ్చి రావడం వల్ల కొంచెం పెద్దగా అనిపిస్తుంది. హారం లైక్ యూ కెన్ క్లియర్లీ సీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నా చీర పైకి వచ్చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, ఇట్స్ బిగ్ నాట్ స్మాల్. కనిపిస్తుందా మీకు? నాకు చాలా చాలా నచ్చింది ఇది. మీకు రిసెప్షన్ పార్టీస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. నెమలీలు ఉన్నాయి, చాలా నెమలీలు ఉన్నాయి.
బాగుంది. ఇది నార్మల్గా ఇట్లా నువ్వు ఏం చూడకుండా చూడు మంచిగా అనిపిస్తలే, బాగుంది. కొంచెం పెద్దగా అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది చూడగానే, కొంచెం పెద్ద దానిలాగా అనిపిస్తుంది. యా, ఇది 443 ఉంది, 43 గ్రామ్స్ ఉంది. బట్ దెన్ 43 4.5 తులాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డబుల్ కంటే చూపిస్తున్నా. ఇది కూడా బాగుంది. బాగుంది. లక్ష్మీదేవి ఉంది, నెమలి ఉన్నాయి, మంచిగా ఉంది. ఇది కూడా బాగుంది, చాలా సింపుల్గా ఉంది ఇది. బట్ దెన్ వేసుకుంటే బాగుంటుంది, చెప్తాగండి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మా మమ్మీకి డబుల్ కంటే కాన్సెప్ట్ నచ్చుతుంది బాగా. బట్ దెన్ ఐ షో ఇలా ఉంటుంది. సో మీకు ఇక్కడ సింగిల్ కంటేలా కాకుండా డబుల్ రావడం వల్ల వెడల్పుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా సింగిల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు, మనకి 2 లేయర్స్ అవసరం ఉన్నట్టు అనిపించదు. సో ఇది 37 గ్రామ్స్ ఉంది, ఇంకా ఇది 37 గ్రామ్స్ ఉంది. సో బేసిక్గా ఇలా కంటే దీని ఫినిషింగే కొంచెం గట్టిగా వచ్చినట్టుంది, అందుకనే ఇంత ఎక్కువ ఉంది. నా దగ్గర యాక్చువల్లీ ఇంకో కంటే ఉంది, నేను కంటేస్ కొంచెం తీపిచ్చిన. నాకు నిలియాకి ఒకసారి కంటే తీసుకుంటే నేను అది వేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇది ఒకటి చూసిన, ఇది కూడా చాలా బాగుంది. ఇది 13 గ్రామ్స్ ఉంది, తులంకి ఒక 3 గ్రామ్స్ ఎక్కువ అంతే. ఎంత బుడ్డగా ఉంది చూడండి, చిన్ని కంటే, బట్ పెట్టుకుంటే బాగుంది. ఓకే, సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి 1.3 గ్రామ్స్ చూపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు 22 క్యారెట్ ప్రైస్ వేసుకుంటే మనకు 1 lakh పడాలి ఇది. సో 1 lakhలో బుడ్డి నెక్లెస్ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది ఇది. అట్లనే మనకు కూడా బాగానే ఉంటుంది. నిలియా పడుకుంది, లేకపోతే నేను దాన్ని పెట్టి చూపించేదాన్ని. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. వెరీ 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 నైస్. నాకు ఇట్లా సన్నగా తీసుకోవాలని ఉండే, ఎందుకంటే మనము కిట్టి పార్టీస్కి కానీ వేరే వాటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటాం కదా, అలాంటి ఫ్యాన్సీ శారీస్ పైకి ఇలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా లైక్ ఫ్యాన్సీ శారీస్ కానీ కుర్తా సెట్స్ ఎక్కువ వేసుకుంటున్నాం కదా మనం, ఇప్పుడు 3 piece కుర్తా సెట్స్ వేసుకుంటున్నాం కదా, అంటే లైక్ సత్యనారాయణ వ్రతాలకి 3 piece వేసుకెళ్తున్నాము, కొంతమంది అయితే ఎంగేజ్మెంట్స్ పార్టీస్కి కూడా 3 piece కుర్తా సెట్స్ వేసేసుకుంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న సెట్స్ ఉండాలి, అలా అయితేనే మనకు అప్పుడు బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి మంచిగా జుమ్కాస్ లాగా వచ్చినాయి అనమాట, అండ్ నెమళ్ళు వచ్చినాయి. సో ఇది వచ్చేసి 4 తులాస్ ఉంది. మనం ఇంతకుముందు చూసిన డబుల్ కంటే 5 ఉండే కదా. సో ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కటి వస్తుంది వర్క్మెన్షిప్ని బట్టి. మనం ఎప్పుడైతే నక్షి చూస్తామో, నక్షిలో ఆబ్వియస్గా మనకు తక్కువ వెయిట్లో ఎక్కువ గ్రాండ్గా అనిపిస్తుంది. సో ఇది మీకు 4 lakhs లోపల రావాలి నాకు తెలిసి. అంటే మనకి ఇప్పుడు కొంచెం ఇందులో కుందన్స్ వచ్చినాయి కాబట్టి కుందన్ వర్క్వి యాడ్ అవుతాయేమో మేకింగ్లో, నాకు తెలీదు. బట్ స్టిల్ నేను ఇంకా బిల్లింగ్ కౌంటర్ వరకు పోలే కాబట్టి నాకు రేట్స్ గురించి నేను మాట్లాడాను. పీస్ వైజ్ చూస్తే మాత్రం దిస్ ఇస్ వెరీ 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 నైస్. ఇది ఇక్కడ సైడ్ మీకు కంటేలానే వస్తుంది. ఇట్లా రావడం వల్ల మెడపైన కరెక్ట్ కూర్చుంటుంది. ఇది కూడా జస్ట్ 4, ఇది 4కి పెద్దగా అనిపిస్తుంది చూడండి. మీకు అనిపించచ్చు లైక్ ఇది పెట్టుకుంటే అని. సేమ్ ఇదే పెట్టుకొని మనం కింద ఏం వేయకపోయినా చాలా బాగుంటుంది. మీరు ఇట్లాంటిది చూడండి, ఇప్పుడు ఇట్లా ఉందా, ఇక్కడ వరకు ప్రొఫైల్లో మీకు కనిపిస్తుంటే మీకు చీర పైకి ఒక్కటి పెట్టినా ఎలా ఉంటుంది అని, ఇలా మనం పెళ్ళికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎంత నీట్గా పెళ్ళిలో వేసుకున్నా మంచిగా అనిపిస్తుంది, లైక్ గ్రాండ్గానే ఉంటుంది. బట్ 4కి దిస్ ఇస్ నైస్. అంటే మనకి ఒకవేళ హెవీ హారం కావాలనుకుంటున్నాము, తక్కువ వెయిట్లో కావాలనుకుంటున్నాము అంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఇది బాగుంది. బట్ 4 ఇస్ లైక్ వే అవుట్ ఆఫ్ మై బడ్జెట్. నేను నక్షిలో చూస్తున్నా అని వాళ్ళు ఇంకొక నక్షి సెట్ తీసుకొచ్చి ఇచ్చినారు, నక్షి కుందన్ మిక్స్లో. ఇది వచ్చేసి 3 ఉందండి, 3 తులాస్ ఉంది. బట్ ఇలా ఉంది, మంచిగా ఉంది. ఇది కూడా బాగుంది, ఒకసారి వేసుకొని చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది, మంచి అనిపిస్తుంది. మెడలో మంచి కూర్చోవడం, మెడకి ఏ గొలుసైనా సరే మెడకి మంచి కూర్చుంటే మంచి అనిపిస్తుంది. మనం ఎక్కువ స్పెండ్ చేయని అవసరం లేదు జ్యువెలరీ పైన, జస్ట్ మనం సరిగ్గా కూర్చోబెట్టుకోవాలి అంతే దాన్ని. ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇది బాగుంది. మధ్యలో 2 లక్ష్మీదేవులు వచ్చి ఇక్కడ అంతా హంసల్లాగా వచ్చినాయి అనమాట. సో వెరీ వెరీ నైస్. ఇది 3 ఉందండి, 30 గ్రామ్స్, 3 తులాలు. 3 తులాలు. సో మనకి మోస్ట్ ప్రాబ్లీ 3 lakhsలో విత్ ఎవ్రీథింగ్ వచ్చేయాలి. సో ఇట్ డిపెండ్స్.
మనము ఎన్ని లక్షలు చిట్టి కడుతున్నామో దాన్ని బట్టి ఆలోచించాలి మమ్మీ అవును కదా. మనం 2 లక్షలు చిట్టి కడితే 4 లక్షలు 2 లోపల తీసుకోవాలి, 5 కడితే 4 లోపల తీసుకోవాలి. చెవులే వస్తాయి, మంచిగా వస్తాయి. మనం దాన్ని బట్టి జర సింపుల్ ఉంది. మ్యాంగో, నీకు పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి కదా, దాని పైకి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ నాకు అట్లా పైన మ్యాంగో కింద మ్యాంగో కన్నా ఇట్లా వేరేది నా దగ్గరనే లేవు గైస్ మ్యాంగోస్, అందరి దగ్గర ఉన్నాయి. చిన్న ఫంక్షన్లకి ఇదిగోండి గైస్ మ్యాంగో హారం, కానీ బుడ్డగా ఉంది. మీకు ఒకవేళ మీ కలెక్షన్లో మ్యాంగో హారం కావాలి బట్ ఎక్కువ పెట్టము, పైకైనా పర్వాలే అన్నట్టు అనుకుంటే ఇలా తీసుకోండి. చాలా బాగుంది, వెరీ 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 నైస్. ఇక్కడ మీకు ఇది కావాలంటే, మీకు వేరే కలర్స్ కావాలంటే గ్రీన్ కూడా వేసిస్తారు అనుకుంటా. అంటే యూజువల్లీ మనం గ్రీన్ ఎక్కువ తీసుకుంటాం కదా, బట్ నాకు పింక్ కూడా మంచిగా అనిపిస్తుంది. అందరి దగ్గర ఉన్నాయి గైస్ మ్యాంగో హారం, ఒక్క నా దగ్గరే లేదు. నా దగ్గర ఉంది. అవ్వ మా మమ్మీ దగ్గర పెద్దది ఉంది, నా దగ్గరే లేదు. చుట్టాలు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి మ్యాంగో హారమ్స్, నా దగ్గరే లేవు. నేను స్టోన్స్లో ఎక్కువ హారమ్స్ చూడలేదు అనిపించింది, బట్ నక్షి ఎన్నున్నా సరే కొన్నిసార్లు రిసెప్షన్ పార్టీస్కి కొంచెం స్టోన్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇది తీసుకున్నా. ఇవన్నీ సైడ్కి ఇట్లా లీవ్స్ లాగా వచ్చి, లీవ్స్ పైన లక్ష్మీదేవి లాగా ఉందన్నమాట. అండ్ మధ్యలో కొంచెం పెద్ద లాకెట్ వచ్చింది. అరే ఇంతకుముందు హారం ఎంత వెయిట్ ఉండే చెప్పలేదు అది. మ్యాంగోది 19, 2 తులాలు, 2 తులాస్ ఉందండి. ఇది 19 గ్రామ్స్ మ్యాంగో హారము. యా 2 తులాస్ ఉంది ఇది మ్యాంగో హారం, 19 గ్రామ్స్. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఓకే నెక్స్ట్ ఇది చూపిస్తున్నా. ఇది వచ్చేసి మధ్యలో మనకు ఒక లాకెట్ వచ్చింది లక్ష్మీదేవిది, సైడ్కి ఇట్లా లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ కూడా లక్ష్మీదేవి ఉందన్నమాట. ఇది కూడా బాగుంది. ఇలా ఉంది. మనం స్టోన్స్ అవాయిడ్ చేస్తున్నాం ఇప్పుడు, బట్ స్టిల్ నేను చెప్తా కొన్నిటికి స్టోన్స్ ఉంటేనే అందం వస్తుంది. అండ్ స్పెషల్లీ నైట్ పార్టీస్కి ఇలా వేసుకుంటే ఈ రాళ్ళు ఇవన్నీ షైన్ అవుతాయి, సో మంచిగా అనిపిస్తుంది. ఓకే సో దిస్ వన్ ఆల్సో ఐ రియలీ లైక్. ఇది కూడా నా మెడకు మంచిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా, మంచి సెట్ అయినట్టు అనిపిస్తుంది నీట్గా. సో దిస్ వన్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ నైస్. సో ఇది వచ్చేసి 26 గ్రామ్స్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇప్పటి వరకు మనం చూసిన వాటిలోకి ఐ రియలీ లైక్డ్ 2 హారమ్స్ చూపిస్తా మీకు. ఇది ఇప్పటి వరకు చూసిన వాటిలోకి ఐ టెల్ యూ వాట్ ఐ రియలీ లైక్డ్. అంటే లైక్ నాకు బడ్జెట్లో వచ్చినాయి అన్నట్టు అనిపించినవి. ఫస్ట్ వచ్చేసి ఈ కంటి, ఇది చిన్నగా ఉంది అండ్ దీని వర్క్మెన్షిప్ చాలా బాగుందబ్బా. ఇక్కడ మంచిగా ఏమంటారు వెంకటేశ్వర స్వామి వచ్చి మంచిగా ఉంది. అండ్ జస్ట్ 16 గ్రామ్స్, 1.5 తులం అనమాట. అంటే హార్డ్లీ 1.5 lakh ఇది మనకు వచ్చేయాలి. సో ఐ రియలీ లైక్ దిస్ వన్ ఆల్సో. సెకండ్ వచ్చేసి ఇది మనం ఇంకా 1.5 lakh పెడుతున్నాము అంటే ఇంకో కొంచెం ఎక్కువ పెట్టచ్చు. ఇది 18 గ్రామ్స్. 18 గ్రామ్స్కి కంటి ఎంత సన్నగా అనిపించిందో ఇది అంత లావుగుంది. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే నిలియాకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది 18 గ్రామ్స్ ఈజ్ లైక్ నైస్, లైక్ యా ఇంట్లో ఉన్న గోల్డ్తో కొనేయచ్చు కదా. ఇది వచ్చేస్తుంది ఆరామ్సే వచ్చేస్తుంది. మనం జస్ట్ 24 క్యారెట్ ఇస్తే మనకు 1.5 తులం 24 క్యారెట్ ఇచ్చినా ఇది ఇంటికి తీసుకెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇది చాలా గ్రాండ్గా ఉంది. 439 అంటే 4 lakhsలో రావాలి ఇది. దిస్ ఆల్సో ఐ రియలీ లైక్. ఒకవేళ మీరు పెద్ద సెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే, నేను అనేది మరీ పెద్ద సెట్ కాదు, మరీ చిన్న సెట్ కాదు, యా కొంచెం ఉన్నాయి డబ్బులు, సేవింగ్స్ వచ్చినాయి, బోనస్ వచ్చింది, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి. మీరు ఆల్రెడీ మీ మమ్మీ డాడీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మేము ఏదన్నా కొనుక్కోవచ్చు, మీకు పెద్ద పెద్ద ప్యాకేజ్లు ఉన్నాయి, మేము ఏమన్నా కొనుక్కోవచ్చు అన్నట్టుంటే మాత్రం ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. నా రీల్ చూడండి, పెద్ద నెక్లెస్ వేసుకొని చూపిస్తాను నేను, అవన్నీ కొనేసుకోండి. ఏదో ఒకటి చేయండి కానీ కొనుక్కోండి, చిన్నదో పెద్దదో కొనుక్కోవాలన్నమాట. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. ఓకే సో దిస్ ఆల్సో ఐ రియలీ లైక్డ్. యా ఇవైతే చూసినాం. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అన్నప్రాసనకి అన్నది ఆ వీడియోలో చూడండి.
ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఏం తీసుకుంటాము ఏంటి అన్నది లైక్ వీఆర్ రన్నింగ్ ఆన్ అ వెరీ టైట్ బడ్జెట్. సో యా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.